ఇప్పట్లో ఇంకొక ఫ్యాషన్ ఏమైందంటే హ్మ్. సెపరేట్ ఫ్యామిలీస్ ఉండాలి. మ్యారేజ్ అవ్వంగానే వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి. పేరెంట్స్ ఉండొద్దనే కాన్సెప్ట్ చాలా వరకు చూస్తున్నాం. ఐదర్ జాబ్ పర్పస్ గానియండి, లేకుంటే బయట అదర్ కంట్రీస్‌కి వెళ్ళే వాళ్ళు గానియండి. ఫస్ట్ ఇది చూస్తున్నారు. సేఫ్ జోన్ అంటారా? అన్‌సేఫ్ అంటారా? ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడిగా ఉండాలి. మనం జాయింట్ ఫ్యామిలీలో ఉంటే బాధ్యతలు అవన్నీ తెలుస్తాయి. మంచిగా మనం సెక్యూర్‌గా ఉంటాం అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు పేరెంట్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి. అత్తమామలు వద్దు అన్న కాన్సెప్ట్‌లో రన్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది అనంటే, ఆల్రెడీ వాళ్ళ సరౌండింగ్స్‌లో అలాంటి టార్చర్స్ చూసుంటారు. ఓకే. ఎందుకంటే ఇన్‌లాస్ పెట్టే టార్చర్ గానీ, ఓకే. ఓకే. టార్చర్ అంటే మళ్ళీ వాళ్ళ అత్త, మామలు ఎలా ఉంటారో అక్కడి నుంచెల్లి అక్ అక్కడి నుంచి జనరేషన్ ట్రామా అంటారు దీన్ని. ఓకే. ఓకే. పేరెంటింగ్‌లో గూడా జనరేషన్ ట్రామా అంటారు. ఈ పెళ్లిలో గూడా ఇదే నడుస్తుందనమాట. కానీ అది ఎప్పుడు డిసైడ్ అవ్వాలి? పెళ్ళికి ముందే కాదు. హ్మ్. పెళ్లి తర్వాత అత్త, మామ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అడ్జస్ట్ అవుతారా లేదా, ఈగోయిస్టిక్‌గా ఉన్నారా, అర్థం చేసుకుంటున్నారా, ఇవన్నీ చూసుకొని అప్పుడు డిసైడ్ అవ్వండి గానీ, కాకపోతే పెళ్ళికి ముందే కాదు. యెస్. అది కరెక్ట్ కాదు కదా! వాళ్ళ గురించి తెలవనప్పుడు ఇప్పుడు డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా! యెస్. రియల్లీ. కవర్‌ని చూసి మనం బుక్‌ని జడ్జ్ చేయలేము. సో, పెళ్ళికి ముందు కాకుండా పెళ్లి తర్వాతైనా ఇలాంటి ఒపీనియన్ ఒకటుంది అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఓకే. వాళ్ళు మంచిగా మనల్ని చూసుకుంటే, మనకు ఫ్రీడమ్ ఇస్తే అది ఓకే. లేదనుకోండి మనం ఇలాంటి డిసిషన్ రేపు పొద్దున తీసుకుందాము అనైతే ఒకటి చెప్పండి.